చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరి ఓపనపల్లి గ్రామానికి చెందిన నాయరప్ప కడపల్లి వద్ద భూమిని సర్వే నంబర్ 17/5 గల భూమిని 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. కానీ అదే గ్రామానికి చెందిన సుందరప్ప ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పని చేసుకుంటున్న తనపై భారీ బండరాయితో దాడి చేసేందుకు యత్నించాడని బాధితుడు ఆవేదన చెందాడు. తనకు ప్రాణహాని ఉండడంతో అధికారులు రక్షణ కల్పించి తన భూమి సమస్యను పరిష్కరించాలని బాధితుడు నారాయణప్ప కోరారు. నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరవబన్పల్లి గ్రామం. నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత 10 సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను. మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి 1 ఎకరా 20 సెంట్ల భూమి ఉంది. ఇందులోని 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైనటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకొని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు. నా సమస్యను పరిష్కరించమని గత 3 సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ఎస్ నందు మరియు డైరెక్ట్గా 1000కి పైగా అర్జీలు ఇచ్చాను. దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన 15 సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు. సార్, మాది శాంతిపురం మండలం కదిరవబన్పల్లి. సీఎం సార్ ఇంటి ముందర మేముండాము. మా పొలం ఉంది. ఆ పొలాన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలుగా మేము మా సమస్య కోసం పోరాడుతున్నాము. 3 సంవత్సరాలుగా పోరాడితే రీసెంట్గా వచ్చి పోలీసుల సహాయంతో సర్వే చేసి మేము పెంచింగ్ చేసుకున్నాము. ఆ పెంచింగ్ లోపల నేను నా పొలం పని నేను చేసుకుంటా ఉంటే సుందరప్ప భార్య నారాయణమ్మ, సుందరప్ప కొడుకు కోడాలు, మనముడు ముగ్గురు వచ్చి నా పైన హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళు పిడిగుద్దులకు నా బాడీ అంతా కూడా ఇదైపోయింది. నేను వెంటనే పరిగెత్తిపోయింటే వాళ్ళు ఎత్తి రాయి కుక్కినారు. ఆ రాయికి నాకు తగిలింటే నేను ఈ వాటికి నా ప్రాణం గాలిలో కలిసిపోయింది. అది ఆ సమయానికి నేను అట్లా పక్కకు తప్పుకోగా ఈరోజు నేను నా ప్రాణంతో నేను ఉన్నాను. నాకు అధికారులు న్యాయం చేయాలి సార్. 5 మంది సార్ వాళ్ళు దాడి చేసి భూమి పాపము వాళ్ళకు